నేను మాట్లాడేది తప్పు అన్నారు, అయిపోలా, నిజమైపోలా. కనీసం లీస్ట్లో లీస్ట్ 5-6%, 10% తెచ్చుకుని ఆశ్చర్యపోవకర్లా. ఆ 10 కూడా నా ప్రస్తుత పార్టీకే బిగ్ హోల్. సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు, ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అందుకే ఈ టెన్షన్, ఈ కంగారు. అందుకని దొంగ సర్వేలు వదులుతున్నారు. గతంలో హైదరాబాద్లో మేము చెప్పాం 65 సీట్లు వస్తాయని కూడా చెప్పేశారంట చాలామంది. ఎగ్జాక్ట్గా 65 అని చెప్పారట బోగస్ గాళ్ళు. అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్లో. గతంలో చేసిన పోస్టింగ్లు ఉంటే తీసేస్తారు, డిలీట్ చేసి పెడతారన్నమాట. అందులో డేట్ ఏదో రాస్తారు. ఏముంది, నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది. నువ్వు ఇప్పుడు లోడ్ చేసావు కదా, ఎవడు వెరిఫై చేస్తాడు? ఐపీ నెంబర్ చూసి ఫలానా అప్పుడు చెప్పాను కదా, హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే, ఫలానా చంద్రగారి సర్వే, ఫలానా ఆడి సర్వే, ఈడి సర్వే, బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 అంటే మరీ 150 అంటే 10 బేవర్స్గా ఉంటుందని 110 సీట్లు, తెలుగుదేశానికి ఒక 60 సీట్లు. అందులో మరీ కుప్పంలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, దేవవాడలో కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మటుకు నెక్కుతారని చెప్పి పెడతారు. ఎవరికి తెలియదు ఈ సినిమా స్టంట్లో. సట్టా మార్కెట్లో మరి 50-52 స్థానాలకి పందాలు కాస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటి, యాక్చువల్ రియాలిటీ నేను చెప్పినట్టు 30-35 మధ్యనే. షర్మిలు పుంజుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ బొచ్చులో బోగస్ ఫేక్ సర్వేగాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోయింగ్ ఎ బిగ్ డిఫీట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి, కానీ రాంగ్ క్రెడిబిలిటీతో మేము గతంలో అలా చెప్పాం ఇలా చెప్పాం అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా హెచ్చరిక చేయడానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి వారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా, ఏం చేస్తారు? అసలు ఈ సాక్షివాడికి ఏంటంటే సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని నిత్యం తిడతావు, అదంటావు ఇదంటావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈయన 50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 25 కన్నా ఎవరంట? ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీ చెవిలో చెప్పాడా సాక్షి? కళ్యాణ్ గారు వచ్చి నీ చెవిలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి పిచ్చి ప్రలాపన? సో మూసుకుంటే మంచిది. మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి. మీ లొల్లి, నువ్వు 140 కోట్లు అడిగావని చెప్పి మీ ఎంపీలు ఇచ్చిన ఇండైరెక్ట్ సంకేతాలు, వాటి సంగతి చూసుకోండి. ఎందుకు మీ క్యాండిడేట్లు నా మీద పోటీకి ఒక్కడు కూడా ఎందుకు రావట్లేదు? నరసాపురంలో మీ పార్టీకి మీరు ఎవరెవరిని అడిగారో నాకు తెలుసు. ఏ రాజులను అడిగారు, ఏ కాపులను అడిగారు నాకు తెలుసు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు కూడా. దేహి అని క్యాండిడేట్ల కోసం తిరుగుతున్నారు. డబ్బునోడి కోసం చూశారు, దొరకలా. సరే ఎవరినో ఒకరిని తీసుకొస్తారు, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది మీ ఇల్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నా. మీరు మరి ముద్దు చేసి నేను తెచ్చుకున్న నా పదవి కూడా పీకి వల్లభనేని బాలశౌరికి ఇచ్చావు. రే సాక్షి, వల్లభనేని బాలశౌరికి ఇచ్చావు, ఫైనాన్స్ కమిటీ మెంబర్ ఇచ్చావు, ఇంకేదో ఇచ్చావు. సరే
దానికి ఏం కన్సిడరేషన్ ఉందో నాకు తెలియదు అనుకో, కానీ ఇచ్చావు. ఇప్పుడు నిన్ను వదిలేశాడు, ఎందుకు వదిలేశాడు? మాట్లాడు సాక్షిలో దాని గురించి. ఎందుకు వదిలేశాడో మాట్లాడు, లేక నువ్వే పంపావా అని కూడా అంటున్నారు కొన్ని ఛానల్స్లో. ఎందుకంటే మేము వెళ్తే మాకు ఆటంకాలు కలిగిస్తావు, షర్మిల వస్తే ఆటంకాలు కలిగిస్తావు. మరి అతను కిరీటాలు పెట్టుకుని ఊరేగితే మటుకు స్వాగతిస్తావు అంటే నువ్వే పంపావా అని రాసుకో. ఇంకో పేపర్లో రాస్తే అది నిజం అవుతుందా? అతను వచ్చాడు, అది నిజం. కానీ అవతల పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఛానల్స్లో వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది. బాలశౌరి ఎందుకు వెళ్ళిపోయాడు? నీ పేపర్లో రాసుకో. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, నీకు ఎందుకు? ఆ సంగతి చూసుకో. అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు. సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు, డాక్టర్. ఎందుకు వెళ్ళిపోయాడు రాసుకో. నువ్వు ఇచ్చిన ఎంపీ సీట్ వద్దంటున్నాడంట కర్నూలు ఎంపీ గారు, మంత్రి. ఎందుకు అలా జరిగిందో రాసుకో. అయ్యన్ని మానేసి మా వాళ్ళు మీకెందుకు సాక్షి అని చెప్పదలుచుకున్నా. సరే, ఇక ఈ అన్నా చెల్లెల వ్యవహారం, నిజం కాంగ్రెస్ అండ్ ఫేక్ రీజనల్ కాంగ్రెస్ విషయాలు పక్కన పెడితే, మరి ఇంకొక అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి మెయిన్ అప్రూవర్ షేక్ దస్తగిరి. మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు వీళ్ళు. షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు, ఫాల్తూ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు. మరి డాక్టర్ చైతన్య రెడ్డి, సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి, హూ ఇస్ ఇన్ హైదరాబాద్ జైల్. మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట. ఇంకెవరు డాక్టర్లు లేరా పెడతానికి? మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి? అతని సోదరుడు జశ్వంత్ కూడా వెళ్ళాడు, డాక్టర్ కాదు, వెళ్ళాడు. మరి శివశంకర్ రెడ్డి ఆయన వియ్యంకుడు, పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ బోర్డులో పెద్ద ఉద్యోగి, చైర్మన్. మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది. నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు, సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు, మాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే రిస్క్లో పడతామని చెప్పినట్టుగా మరి నేను కడప వాసుల ద్వారానే స్పష్టంగా విన్నా. ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వారి ద్వారానే, అదే జైల్లో ఆ సమయంలో ఉన్నవారి ద్వారానే. మరి అతను జైల్లో ఉన్నప్పుడు ఎలాగా వెళ్ళి కలవగలిగారు అనేది పెద్ద ప్రశ్న. ఏదో రకంగా ఆ కేసు నుంచి రేపు మాపు బయటపడితే పీటీ వారెంట్లు, ఇంకేయో కేసులు, పెట్టి కేసులు. అరే సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళకి పెట్టి కేసులు పెడతాం ఓ లెక్క. ఇప్పుడు నా కల్లోకి వచ్చి నన్ను బెదిరించాడని కూడా కేసులు పెట్టగలిగిన మహానుభావులు ఆంధ్ర పోలీస్ శాఖ వారు. మరి ఇలా సునీత మీద కేసు పెట్టారు, వారి భర్త మీద కేసు పెట్టారు, సిబిఐ మీద కేసు పెట్టినా నేను ఎప్పుడు చూడలే. సిబిఐ అధికారి మీద, ఎస్పీ మీద కేసు పెట్టారు. ప్రధాన అప్రూవర్ని వేరే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ముందు దీనికి సమాధానం చెప్పండి. శివశంకర్ రెడ్డి గారు అబ్బాయి కాకుండా ఇంకా డాక్టర్లు లేరు అక్కడ జైల్లో. ఇక్కడ జైల్లో తండ్రి ఉంటే అలా జైల్లో ఉన్నవారికి సేవ చేయాలని చెప్పి ఒక సహృదయ భావంతో అక్కడ సేవలు చేయడానికి వెళ్ళారా కడప జైల్లో? అంతకుముందు కూడా వీళ్ళు ఎవరో జైలుకి వెళ్ళక ముందు కూడా అలా సేవలు చేసేవారా అన్నదమ్ములు? జైలు వెళ్ళి ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి. మరి దానికి సమాధానం ఏమిటి? డాక్టర్ సునీత చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి రేపు ఫిబ్రవరి 5వ తారీఖు ఈ విషయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది, చేయాలి. రేపు దస్తగిరికి ఏదైనా ప్రమాదం జరిగినా
ఒకవేళ దస్తగిరి ఈ రకంగా మార్చి చెప్పినా దానికి కారణం అఫ్కోర్స్ ఒకసారి 164 స్టేట్మెంట్ ఇచ్చాక తర్వాత తూచన్నా చెల్లదు, కానీ ఏదో ఒక బెనిఫిట్ కోసం కనీసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా నాకు తెలిసింది. అందుకని ముందుగా అలర్ట్ చేస్తున్నా.